హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేను సెకండ్ డే వెళ్ళాను. అప్పుడు ఈ వీడియో షూట్ చేశాను. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంటే దారి మొత్తం లైటింగ్స్తో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇయర్ చాలా బాగా చేశారనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసాం ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఈ ప్లేస్నే అలిపిరి అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అని లైటింగ్స్తో చాలా చక్కగా రాశారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా వెళ్ళాను. ఇక్కడ నుంచి మనం చెకింగ్ సిస్టమ్ అన్నది ఉంటుంది. ఏమైనా లగేజ్ ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అయోధ్య రామ మందిరం లైటింగ్ సెట్ వేశారు. చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇలా మనం వెళ్తూ చెక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మనం పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు చెకింగ్ సిస్టమ్ వస్తుంది, చూసేయండి. అదిగోండి, అక్కడే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా లైట్స్ అన్నీ చూస్తూ నాకైతే అసలు ఒక మంచి ఫీల్ ఉంది. ఒక డివోషనల్ ఫీలింగ్ ఉందన్నమాట. ఈ ట్రీస్కి కూడా లైట్స్ ఎంత బాగా వేశారంటే చూడగానే అసలు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఇక్కడ చెక్ చేసుకోవాలి. దెన్ నేను స్టార్ట్ అయిపోయాము, నేను మా హస్బెండ్. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. 28 minutes మనం పైకి ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మనం రీచ్ అయిపోయాం పైకి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అని రాశారు. అక్కడ నుంచి ఇంకా మనం ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట పైకి. అప్పటికే మాకు 7:30 అయిపోయింది. దేవుడు 7కి వచ్చేస్తారు. మేము ఇంకా హడావిడిగా వెళ్తూ ఉన్నాము. బట్ ఆ లైటింగ్స్ అన్నీ చూస్తూ నేను ఏదో కొంచెం షూట్ చేశాను. మీరు కూడా చూస్తారని. ఐ థింక్ మీకు కూడా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. నేనైతే ఫస్ట్ వ్లాగ్ దేవుడిదే చేయాలని చేశాను. నాకైతే చాలా నచ్చి మరీ చేశాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. దెన్ ఇక్కడ మనం ఇంకా యూటర్న్ తీసుకొని మేము కొంచెం షార్ట్కట్లో వెళ్ళిపోయాము. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేసి హడావిడిగా వెళ్ళిపోయాం. చూడండి, దేవుణ్ణి చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. ఇంత బ్రహ్మోత్సవాలు ఎంతమంది వచ్చారు చెప్పలేము అసలు. ఇంకా ఏనుగులు, అక్కడ మంచి మంచి యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నవి అన్నీ కూడా చేస్తారు ఎవ్రీ ఇయర్. చాలా బాగా అనిపిస్తుంది. వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలా బాగా చేశారు. చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఇక నెక్స్ట్ మనం దేవుణ్ణి చూడడానికి వచ్చేసాం. దేవుడు వచ్చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగున్నారు. కళ్ళు 2 కళ్ళు సరిపోవు మనకు. అసలు ఎన్ని కళ్ళు ఉన్నా సరిపోవేమో, అంత బాగున్నాడు దేవుడు. కళ్ళకి తనివి తీరా చూసాను నేనైతే. చాలాసేపు స్టాప్ చేశారు. అక్కడ హారతి పాయింట్ కూడా ఉంది. సో నేను ఒక 10 minutes వరకు దేవుణ్ణి అలా ఉంచారనమాట. చాలా బాగా చూశాను. చాలా మంచిగా, మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఇలాంటి వాహనం చూడటం, ఇంత బాగా దేవుణ్ణి చూడటం మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. అలా చూశాను. తర్వాత చూస్తుంటే చాలా చాలా డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది. అందరూ గోవిందలు పెడుతుంటే మంచి ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ అని చెప్పి పక్కన కొంచెం దూరంలో ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఈ 10 days ఉంటుందండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఇక్కడ చాలా బాగా చేశారు. ఇక్కడ ఇసుకతో చేశారు. ఆర్ట్ అన్నది చాలా బాగుంది కదండి. నెక్స్ట్ మనం ఫ్లవర్స్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చాలా ఫ్లవర్స్తో డిఫరెంట్ అన్నీ చేశారు. అలా చూస్తున్నాను.
నెక్స్ట్ ఫ్లవర్స్తో బటర్ఫ్లై చేశారు, దాన్ని అట్రాక్టివ్గా పెట్టారు. నెక్స్ట్ చిన్ని కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు. నెక్స్ట్ మన పురాణాలకి సంబంధించిన సన్నివేశాలను శ్రీకృష్ణుడు, అర్జునుడు వీళ్ళ గురించి కొన్ని సన్నివేశాల గురించి ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుంది కదండి. అలాగే చిన్ని కృష్ణుడు బండి మీద ఉన్నారనమాట ఫ్లవర్స్తో. అసలు ఎంత బాగున్నారో, చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ కూడా మహాభారతంకి సంబంధించిన ఒక సన్నివేశంకి సంబంధించి ఇలా డిజైన్ చేశారు, బాగుంది. నెక్స్ట్ ద్రౌపది స్వయంవరంకి మనం ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ అయితే ఆ స్వయంవరంకి సంబంధించిన సన్నివేశాన్ని ఇక్కడ మనకి బొమ్మల రూపంలో ఒక మంచి సన్నివేశంలా మనకి చూపిస్తారనమాట. అర్జునుడు మత్స్య యంత్రంని బాణంతో కొట్టడం అన్నది చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఫ్లవర్ గార్డెన్స్లో చూడండి. ఫ్లవర్ గార్డెన్లో చిన్ని కృష్ణుడు ఆ అంబ్రెల్లా కింద ఎంత చక్కగా ఉన్నారో, చాలా బాగుంది కదండి. నెక్స్ట్ అక్కడ నుంచి మనం ఇంకా కొన్ని లోపల పెట్టారు చిన్ని కృష్ణుడిని. ఎక్కువ శ్రీకృష్ణుడి థీమ్తోనే పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఇవన్నీ ఫ్లవర్స్తో చేశారు, రియల్ ఫ్లవర్స్. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, సెకండ్ డే కాబట్టి నాకు చాలా ఫ్రెష్గా చాలా మంచిగా అనిపించింది. చాలా బాగున్నాయి ఇలా డిఫరెంట్ డిజైన్స్. ఈ కృష్ణుడు అయితే నాకు తెగ నచ్చేసాడు అసలు. ముత్యంలో చిన్ని కృష్ణుడు, తర్వాత ఇలా ఫాల్ లాగా, వాటర్ ఫాల్ లాగా ఫ్లవర్స్ని పెట్టారనమాట. ఫ్లవర్ ఫాల్ అనుకుంటాను మేబీ. అక్కడ నుంచి హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరించడం గురించి, అలాగే కొన్ని ముఖ్యమైనవి కూడా పెట్టారు. అటవీ శాఖకు సంబంధించి అలాంటివన్నీ పెట్టారు. మనకి ఘాట్ రోడ్ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నవి కొన్ని సన్నివేశాలని కూడా అక్కడ చిత్రీకరించారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఒకవేళ మీరు విజిట్ చేస్తే ఈ ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ కూడా ఈ 10 days ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ ఈ శిల్పాలకు సంబంధించినవి చాలా పెట్టారు. నేను అవన్నీ చూశాను, ఓపిక ఉన్నంత వరకు చూశాను. తర్వాత మేము నెక్స్ట్ చూసినంత వరకు చూసాం, మళ్ళీ ఇంకొచ్చేసాం ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇదే అయిపోగానే రిటర్న్ అయిపోయాం. చూడండి, నేను ఇక్కడ ఉన్నవన్నీ చూపిస్తున్నాను. నేను ఏవైతే షూట్ చేశానో అన్నీ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోయాను. అంతే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేసేయండి.